గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న పట్టణ ప్రగతి. సూర్యాపేట పట్టణంలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి. హైదరాబాద్ హబీబ్ నగర్లో దారుణం. గోడ కూలి 3 చిన్నారులు మృతి. నారాయణ కళాశాలపై నిరసన వెల్లువ. గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేసిన విద్యార్థి సంఘాలు. యాదాద్రిలో ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు. స్వామివారి సేవలో వేలాదిగా పాల్గొంటున్న భక్తజనం. డీటెయిల్స్ చూస్తే సీఎం కేసీఆర్ మానస పుత్రిక పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. సూర్యాపేటలో 33వ వార్డులో జరుగుతున్న పట్టణ ప్రగతి పనులను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాన్వాయ్ పక్కన పెట్టి పాదయాత్ర చేసుకుంటూ ఇల్లు తిరిగారు. ప్రతి ఇంట్లో గ్రీనరీని పెంచడానికి ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని కోరారు. గ్రీనరీ పెంచడానికి వీలు కాని ఇంటి యజమానులు కనీసం రూఫ్ గార్డెన్ను పెంచాలని, అందుకు మున్సిపల్ అధికారులు కూడా కొంత ఆర్థిక సహాయం చేస్తారని మంత్రి కాలనీ వాసులకు తెలిపారు. కొంత కంట్రిబ్యూషన్ ఉంటుంది. మంచిగా బ్రహ్మాండంగా కూరగాయలు బయట పోయి పడలేదు. అన్ని దగ్గర అయితే సఫిషియెంట్ పెట్టుకోండి. మనుషులు పెట్టాను, రోడ్డు మీద మనుషులు పెట్టాను. వాస్తవం తెలిస్తే వాళ్ళ పారించుకుంటారు, తీసి పడేద్దాం. హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అఫ్జల్ సాగర్ ఇంట్లో గోడ కూలి 3 బాలికలు మృతి చెందారు. ఇందులో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరో బాలిక నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందినట్లు తెలిసింది. మృతి చెందిన చిన్నారులు రోషిని, పావని, సారికలుగా పోలీసులు తెలిపారు. बोले सब बना तुम बोल के बोले। यहाँ के होम मिनिस्टर सब भी आके यहाँ ओपनिंग करे थे, डिप्टी सीएम भी आके यहाँ ओपनिंग करके गए थे, मगर इसका कोई कुछ अभी तक हल नहीं आया। कंस्ट्रक्शन पूरा ज़मीन में चले जा रहा, उसके कारण हम लोग का बहुत दिन से गवर्नमेंट को बहुत अखत लेटर दिए। मैं कलेक्टर को भी लेटर दिया, MRO को भी हम लोग इससे पहले भी लाके बताए, मगर इसका कोई कुछ नहीं हुआ। इसकी आज वजह से यही गवर्नमेंट जो नहीं सुनने से
3 बच्चों 2 बच्चे डेथ है, 1 बच्चे सीरियस है और लीलमपुर में ఈరోజు మాంగరూడి బస్తీ కోమట్కుంట అఫ్జల్ సాగర్ ప్రాంతంలో ఒక గోడకు ఆనుకొని ఉన్నటువంటి షెల్ఫులు పైకప్పు పడడం మూలాన ఇద్దరు చిన్నారులు మరి ఆ చిన్నారులతో పాటు 4 నుండి 5 సంవత్సరాల పాప అక్కడికక్కడే అది కూలిపోవడం వల్ల చనిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరము. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వము ఏదైతే డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని చెప్పి ప్రకటించి గతంలో 2014 సంవత్సరము అప్పుడున్నటువంటి హోంశాఖ మంత్రులు నాయన నరసింహారెడ్డి గారు మరి కేటీఆర్ గారు అప్పటి మున్సిపల్ కమిషనర్ వారందరితో పాటు ఇక్కడ పెద్ద బహిరంగ సభ పెట్టి మీ అందరికీ మేము ఇల్లు కట్టిస్తామని చెప్పేసి అబద్ధపూరిత మోసపూరిత వ్యాఖ్యలతో ఇక్కడ ఒక శంకుస్థాపన చేయడం జరిగింది. ఇల్లు మాత్రం ఇప్పటివరకు आज अफजल सागर मांगड़ बस्ती के अंदर एक घर में बच्चियां 4 सो रहे थे. उसके बिल्कुल बाजू की एक नई दीवार घर वाले कमोड के लिए उठाए थे. वो वाल जो थी वो इमीडिएट कच्ची रहने की तरफ से वाल गिर गई, जिसमें ये बच्चियाँ 4 बच्चियाँ जो सो रहे थे, 3 बच्चियाँ, एक बच्ची तो इमीडिएट इंतकाल हो गया था और 2 बच्चियों को नीलोफर हॉस्पिटल लेके आए थे. उन लोगों को भी डॉक्टर ने बहुत कोशिश की, उसके बाद उनमें 3 बच्चियाँ मर गए. एक बच्ची उस्मानिया हॉस्पिटल में जेर इलाज है. ये हादसा एक बहुत दुख भरा हादसा है, दर्दनाक हादसा है, जिस तीनों बच्चियाँ एक ही माँ बाप की बच्चियाँ हैं. ये बड़े अफसोस की बात है. मुझे बेनतिया इस हादसे से बड़ा अफसोस है. हम इसके ऊपर इमीडिएट जैसे ही मैसेज मिला मैं खुद पर्सनल सर्कल इंस्पेक्टर ACP और GHMC के तमाम लोगों को इन्फॉर्म किया. उस पर मैं खुद अभी आया हूँ नीलोफर हॉस्पिटल और बॉडियों को मॉर्चरी शिफ्ट करे हैं. इसके बाद क्या रहेगा इंशाल्लाह देखेंगे. कल MRO से बात करके उसका पूरा मायना करा के जो होता इसकी पूरी कोशिश करके उन लोगों के लिए क्या कर सकते हुकूमत की तरफ से वो जरूर करेंगे. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో 9-10 వార్డులలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి వార్డుల వారీగా సందర్శిస్తూ వార్డులోని రోడ్లు, డ్రైనేజీలు, వ్యవస్థ, కరెంటు స్తంభాలు, మిషన్ భగీరథ, పైప్ లైన్స్ సమస్యలను గుర్తిస్తూ తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట మున్సిపల్ చైర్మన్ పొగాకు సుకేసిని విశ్వేశ్వర్, ఎంపీపీ గుంతా మౌనిక తదితర నాయకులు పాల్గొన్నారు. ఉంది చాలా ఉంది రాయి చేసుకొని ఒక్కొక్క దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి సీరియస్గా. ఏదో మనం 10 రోజుల ప్రోగ్రామ్ ఉంది, 10 రోజుల ప్రోగ్రామ్ అయిపోయాక మళ్ళీ అయిపోయింది అనుకుంటే కాదు. 10 రోజుల ప్రోగ్రాంలో మనం ఐడెంటిఫై చేయడమే మన పని. దాని తర్వాత గుర్తించడం, వర్కులు గుర్తించడం, టాప్ ప్రయారిటీ గుర్తించడం. ఇప్పుడు ఈ గల్లీకి వచ్చినా ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చినా ఈ గల్లీలో మనం అడుగుతున్నాం. ఇది పర్మనెంట్ సొల్యూషన్ రావాలి. ఆ పెద్ద మోరీని పర్మనెంట్ సొల్యూషన్ రావాలి. మొత్తం మీరు ప్రతి వార్డు వైజ్గా లిస్ట్ అవుట్ చేసుకోవాలి వర్కులు ఏమేమి. ఆ వర్కులు మొత్తం కూడా మీరు ఐడెంటిఫై చేసి మొత్తం టైప్ చేయించి నాకు వాట్సాప్లో వెళ్ళండి. దాన్ని బట్టి మన టాప్ ప్రయారిటీ ఏమేమి పెట్టుకుంటాం. మీరు లోకల్లో ఉన్న ఇష్యూలను బట్టి మీరు పెట్టుకుంటాం. ఓటి డబ్బులు సరిపోకపోతే ఇంకా ఎట్లా డైవర్ట్ చేయాలనేది చూద్దాం. ఎందుకంటే పెద్ద టౌను 100% క్లీన్ అయిపోవాలి. తర్వాత ఇప్పుడు ఇది తీస్తున్నారు కదా, అది ఎప్పుడే చూస్తారు మళ్ళీ ఇప్పుడు రారు, వాళ్ళని అట్లే కంటిన్యూ చేయాలి. 3:30కి రారు.
నాటుకోతేనే మధ్యాహ్నం వరకు 400 ఇస్తాను. పిలిపించే రూపాయి ఎక్కువ ఏమైతే బోర్లు క్లీన్ చేయండి కానీ 4 వరకే క్లోజ్ చేయకండి అనేది కంటిన్యూ ప్రణాళిక కంటిన్యూ. అది మనము ఆల్రెడీ ఎవరు స్టార్ట్ చేయకముందే 10 రోజులు అప్పుడు చేస్తాం మనం. మరి దాంతో కొంచెం మూమెంట్ వచ్చింది. ఇప్పుడు ఆపోతుంది దీన్ని నేను ఎవరో కాపోతుంది. తర్వాత నువ్వు ఏం చేయాలి గారు ఇటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి రిపేర్ అయ్యేటివి బోరీలు డీటెయిల్గా పోండి. ఒక్కొక్క వార్డులో వార్డు ఏ ఏ ఏ గల్లీ ఎవరింటి కాడ ఆ చిన్న చిన్న రిపేర్లు అయితే ముందు ఇమ్మీడియట్గా చేసేసారు. మొత్తం తర్వాత ఈ స్లాబ్స్ చాలా బుక్కలు పడ్డాయి, అవన్నీ మ్యాక్సిమం 10 days లోపల కంప్లీట్ చేయమని చెప్పారు. ఆల్రెడీ ఒక 5-6 నెషప్ తీసుకున్నాను. ఎస్టిమేట్ వేసి 10 days పెట్టేసి ఇవి కూడా కానీ ఈ వాటర్ గేట్ పైపులు మధ్యలో వేసి ఇచ్చింది. మొత్తం ఊరు మొత్తం అట్టేసింది దాదాపు ఆల్మోస్ట్. వచ్చిన వాళ్ళు టెలిఫోన్ పైపులు ఉన్నాయి, బ్రేక్ అవుతుంది. వాస్తవంగా దాని స్లాబ్ కింద స్లోగా పోతున్నాయి సార్. భాస్కర్ సార్, మీరు ఆడ వాటరు పోతుందా పోతలేదా ఆ స్లాబ్ కింద? పైపులు ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా ఒక చిన్న వాన పడ్డ కూడా ఇబ్బంది. ఒకవేళ అంటే పిల్లలకు అసలు ఇబ్బంది కాదు. బండ్లు ఎక్కించుకొని ఇక్కడికి రావాలి. 1 year సార్ చేపించుకుంటా. 1 year వస్తలే దరఖాస్తు ఇచ్చిరా? ఇచ్చినా అన్ని ఇచ్చారు. మండలాఫీస్ ఇచ్చినా ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురామ్మా. నువ్వు కొండన్న భార్య కదా నాకు చెప్పొచ్చు కదా. సిటీ తీపించిన తర్వాత మధ్యలో పైప్ ఉంది స్లాబ్ కింద. ఆ పైప్ తీపిస్తే ఆటోమేటిక్ ఒకసారి పోకపోతే దీన్ని హైట్ లేపుకోలేదు. కావాలంటే దీన్ని కింద ప్రీవియస్గా ఒక 10-20 years కట్టినాయి కదా నీళ్ళని పైకైనా చిన్న పని డబ్బులు ఉంటే చేయండి. కొత్తగా చేయాలి 100%. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని గుండారం జూలపల్లి గ్రామంలో పల్లె ప్రగతి పనులను ప్రత్యేక తనిఖీ అధికారి ఐజీ మల్లారెడ్డి తనిఖీ చేశారు. గ్రామంలోని పలు వార్డుల్లో పర్యటిస్తూ సీసీ రోడ్స్, డ్రైనేజీ వ్యవస్థ, నర్సరీ, డంప్ యార్డ్, వైకుంఠధామం, ఇంకుడు గుంతలను పరిశీలించారు. ఇంకుడు గుంతలు, చెత్తబుట్టలు వాడుతున్న పనితీరుపై పలు ఇళ్లలో తనిఖీ చేశారు. ప్రతి నెలకు ఒకసారి గ్రామస్తులతో కలిసి మెగా శ్రమదానం నిర్వహించాలని సర్పంచ్లను కోరారు. ఈ కార్యక్రమంలో గుండారం, జూలపల్లి గ్రామాల సర్పంచ్లు ఆకుల ఓదేలు, బోలేపల్లి శంకర్, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. చెత్తబుట్టలు రోడ్డు మీద వేస్తున్నారా మీరు? వేస్తే ఫైన్ ఏమని చెప్పి మరి ఈ మళ్ళీ వర్షాకాలం వస్తే పెడతారా? వర్షాకాలం వస్తే పెడతాం సార్ ఊరంతా. ఆల్రెడీ ఇప్పుడు పెట్టినాటిగా ట్యాంకర్ పెట్టేసినాం సార్. ఇప్పుడు వాటర్ పోస్తాను అయ్యన్న ఉన్నాయన్న బతికియడానికి. సో ఇప్పుడు మొన్న సెకండ్ ఎక్కడైతే పోతే నర్సరీలో మనం రిప్లేస్ చేసుకుంటాం. దాదాపు 22,000 చింతగూడ సార్. చింతగూడ ఏమని నల్లగా వస్తుంది ఆకు. మనకి కొంచెం కాఫీ కలర్లో ఉంటుంది సార్ ఆకు. దోమలు రావు, మంచి సార్. మనకి హెల్త్ హైజీనిక్ పర్పస్ కూడా
ఇదేంటి క్రాప్ కానీ ఇవన్నీ వస్తాయని చెప్పేసి స్పెసిఫిక్గా అని చెప్పిస్తారు. సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతిమొల్ల మాణిక్యం మరియు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రోళ్ల మహేష్ మాట్లాడుతూ నారాయణ కళాశాలపై చర్చలు జరిపి కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు పైన పెట్టిన కేసులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. నారాయణ కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగా ఈరోజు కాలేజ్ యొక్క యాజమాన్యం వేధింపుల మూలంగానే సంధ్యారాయణ అనేటటువంటి విద్యార్థిని నిన్న చనిపోవడం జరిగింది. దీనికి నిరసనగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అట్లనే విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఈరోజు యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలీసులు అధికారులు యాజమాన్యం మీద చర్యలు తీసుకోకుండా యాజమాన్యానికి వత్తు పలుకుతూ ఈరోజు విద్యార్థి సంఘాల నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. చాలా దుర్మార్గమైనటువంటిది. ఈరోజు కార్పొరేట్ యాజమాన్యాలు అనేటటువంటిది ఈరోజు చదువు కంటే ఈరోజు ఫీజులకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థుల యొక్క సంక్షేమం పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ అమ్మాయి గత వారం రోజుల నుంచి జ్వరం వచ్చి హాస్టల్లో ఈరోజు పండుకుంటే కనీసం హాస్పిటల్ కూడా చూపెట్టినటువంటి యాజమాన్యం చివరికి విద్యార్థిని హాస్టల్లో చనిపోతే ఇది మాది తప్పు లేదనేటటువంటి పద్ధతిలో నారాయణ కాలేజ్ యాజమాన్యం ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చైతన్యలు కానీ నారాయణలు కానీ రోజు రోజుకు విద్యార్థులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు పట్టించుకునేటటువంటి నాదుడు లేడు. ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. పెద్ద ఎత్తున విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఈరోజు కార్పొరేట్ యాజమాన్యాల యొక్క జిల్లాలోని ఐటీఐ కాలేజ్ దగ్గర దిష్టిబొమ్మ దృష్టం చేయడం జరిగింది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో దారుణాలు జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించి అలాంటి నారాయణ చైతన్య కాలేజీలను గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వము ఇంత దారుణంగా తయారవుతుంది. కేసీఆర్ రెండోసారి ప్రభుత్వం వచ్చాక కూడా అమ్మాయిలపైన దాడులు జరిగినప్పటికీ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏముంటాయి? ఒక హాస్టల్లో చదువుకునే విద్యార్థికి అనారోగ్యంతో బాధపడుతుందని పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసినప్పటికీ కూడా పేరెంట్స్ వస్తే కూడా పంపించమని చెప్పేసి చెప్పినటువంటి యాజమాన్యం పైన పెద్ద ఎత్తున చర్చలు జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి చెప్తున్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే తక్షణమే నారాయణ కాలేజీని గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థుల జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీలోని పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చైర్మన్ చిన్నదేవన్న సమక్షంలో ఎమ్మెల్యే అబ్రహాం, కలెక్టర్ శృతి ఓజా జరుగుతున్న పనులను పరిశీలించారు. మరుగుదొడ్లు కట్టించుకున్న వారికి చాలా మందికి బిల్లులు రాలేదని పట్టణ ప్రజలు చెప్పడం జరిగింది. కమిషనర్ను అడగగా మంజూరైన వాటికి బిల్లులు ఇవ్వడం జరిగిందని, మంజూరు కానివి ఇంకా కొన్ని ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాములు, ఇన్ఛార్జ్ కమిషనర్ యాదగిరి, చైర్మన్ చిన్నదేవన్న, వైస్ చైర్మన్ పాల్గొన్నారు. ఇక్కడ ప్లాన్ పెద్ద కాంట్రాక్ట్ మార్కెట్ బొమ్మ దగ్గర ఇక్కడ
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి దేవస్థానం ఆలయానికి సంబంధించిన వివిధ దుకాణాల సముదాయానికి ఆలయ ఈవో వినోద్ రెడ్డి సమక్షంలో ఆలయ కార్యాలయంలో ఈ టెండర్ స్టీల్ టెండర్ బహిరంగ వేలం మొదటి నిర్వహించగా వ్యాపారస్తులు వివిధ దుకాణాల సముదాయాలను దక్కించుకున్నారు. ఈ వేలం పాటలో ఆలయ చైర్మన్ శరత్ పాఠక్, బాసర సర్పంచ్ డి లక్ష్మణ్ రావు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. దయచేసి సిద్ధంగా చేసే వాళ్ళు చీరల కోసం తొందరగా లోపల కావాలండి. బొమ్మల రామారం మండలం చీకటి మామిడిలో ఇటుక బట్టీల వలస కార్మికుల బాలబాలికల పాఠశాలను రాచకొండ సిపి మహేష్ భగవత్, జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య, ఎంపీపీ సుధీర్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పిల్లలు లాస్ట్ ఇయర్ కొంతమంది పిల్లలకి మనం ఐపీఎల్ మ్యాచెస్కి కూడా తీసుకెళ్లారు. కొంతమంది పిల్లల్ని మన రామోజీ ఫిల్మ్ సిటీ పంపించారు. ఈ పిల్లలకి కొంతమందికి ఇప్పుడు కొంచెం వెనుకరండి, మీరు వెనుకరండి. ఓకే రైట్ సార్. ఓకే కొంతమంది వాళ్ళకి అక్కడ ఒడిశాలో ఆల్రెడీ వాళ్ళు 3rd స్టాండర్డ్ 4th స్టాండర్డ్ అక్కడ క్లాసెస్లో వాళ్ళు అక్కడ నేర్చుకుంటున్నారు. సో ఇక్కడ కూడా అదే భాషలో వాళ్ళని క్లాసెస్ చెప్పాలా ఆ ఉద్దేశంతో మన జిల్లా కలెక్టర్ అనిత రామచంద్ర మ్యామ్, తర్వాత మన రంగారెడ్డి జిల్లా అప్పుడు ఉన్న మన 17లో అది జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్ ప్రోగ్రామ్కి భాగంగా మనము అక్కడ మన పెద్ద కొండూరు గ్రామం చోటుపల్ మండలం అక్కడ ఏసీపీ చోటుపల్ తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వెళ్ళినప్పుడు ఒక 180 పిల్లలు అక్కడ దొరికాయి. సో ఆ పిల్లలు ఇటుక బట్టీలో పని చేస్తున్నారు. వాళ్ళకి ఏం చేయాలో ఎవరికి అర్థం కాలే. అప్పుడు ముందుగా వాళ్ళని పని పెడుతున్నారు అని యాజమాన్యం మీద కేసెస్ కూడా బుక్ చేశారు. వాళ్ళందరినీ జైలు పంపించారు. 15 days వాళ్ళకి బెయిల్ కూడా రాలేదు ఆ పరిస్థితి అప్పుడు. తర్వాత అక్కడ రేడ్ అయిన తర్వాత ఎవరైనా చెప్పారు, సార్ అదే ఒకటి కాదు, ఇక్కడ చిక్కటి మామిడిలో కూడా చాలా ఇటుకాయ బట్టీలు ఉన్నారు, చాలామంది పిల్లలు ఇక్కడ కూడా పనిచేస్తున్నారు అంతే. మళ్ళీ ఇక్కడ కూడా మన వాళ్ళు ఇమీడియట్లీ రేడ్ కండక్ట్ చేసి అప్పుడు ఉన్న భువనగిరి రూరల్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి గుండాల మండలంలో మనం చేసుకునే కార్యక్రమము ఆల్రెడీ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్తో పాటే జరుగుతూ ఉన్నది. ఇక్కడేమో మన స్పెషల్ తరగతులు ఒరియా టీచర్స్ తీసుకొచ్చి ఇక్కడ స్పెషల్ తరగతులు చేయడం జరుగుతూ ఉంది. మరి ఇనిషియేషన్ తీసుకున్న సిపి గారికి, డిఓ గారికి, మైత్రి డిపార్ట్మెంట్ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు చైల్డ్ ప్రొటెక్షన్, చైల్డ్ లేబర్ యాక్ట్ అనేది ఉన్నది. మరి దాన్ని ఉల్లంఘించి కూడా కొంచెం చైల్డ్ లేబర్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటే దాని మీద ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో కూడా సిపి గారు ముందుండి చేయడం జరిగింది. అలాగే దానివల్ల కొంచెం ఇనీషియల్గా కొంచెం ఇటుక బట్టి ఓనర్స్కి కొంచెం ఇబ్బంది కలిగి ఉంటుంది. కానీ వాళ్ళకు కూడా తెలుసు ఇప్పుడు చాలా మంచి ప్రోగ్రామ్. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇటుక బట్టి ఓనర్స్ అందరినీ కూడా మెచ్చుకోవడం జరుగుతుంది. మన దగ్గరికి ఆ లేబర్ రావడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎందుకంటే పిల్లలు వస్తే వాళ్ళు లేబర్ కింద పనిచేయడం కాకుండా వాళ్ళ తరగతులు కూడా మిస్ కాకుండా ఇక్కడే వాళ్ళు కంటిన్యూషన్ చేసుకొని మళ్ళీ వాపసు వాళ్ళ స్టేట్కి వెళ్ళిపోయినప్పుడు
కంటిన్యూ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఒక సంవత్సరం వేస్ట్ కాకుంటుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ వాళ్ళకు కూడా నచ్చి మన దగ్గర లేబర్ కూడా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవునూరు గ్రామానికి చెందిన 26 సంవత్సరాల చిన్ని భాస్కర్ రెడ్డి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లోనే సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విశాఖలో దారుణం చోటు చేసుకుంది. వృద్ధ దంపతులను హత్య చేసి డబ్బు బంగారంతో పరారయ్యారు గుర్తు తెలియని దుండగులు. పెందుర్తి నియోజకవర్గం నరవ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కేవలం డబ్బు కోసమే హతమార్చినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులు ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి జర్రిపోతుల సముద్రాల పార్వతీలుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ డాగ్ స్క్వాడ్ బృందాలు నిందితులు ఆనవాళ్ల కోసం ఆరా తీస్తున్నారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకో అల్లుడు ఉన్నాడు అక్కడ. త్రిమూర్తిలో ఉంటాడు చూడు అక్కడ. మమ్మీ నంబర్ మీ నంబర్ ఒకసారి యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం 11:30 ధ్వజారోహణం, సాయంత్రం 6 గంటలకు భేరీ పూజ, దేవతా ఆహ్వానం మరియు వాహన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. వేలాదిగా భక్తులు పాల్గొని స్వామివారి సేవలో పాల్గొన్నారు. ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న పట్టణ ప్రగతి.
సూర్యాపేట పట్టణంలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి. హైదరాబాద్ హబీబ్ నగర్ లో దారుణం, గోడ కూలి 3 చిన్నారులు మృతి. నారాయణ కళాశాలపై నిరసన వెల్లువ, గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థి సంఘాలు. యాదాద్రిలో ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు. స్వామివారి సేవలో వేలాదిగా పాల్గొంటున్న భక్తజనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.